రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు మరణమును నిర్ధారకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఎలాగో క్రీస్తునందు మన రక్షకుని ప్రత్యక్షత వలనను బడినదినైనను తన కృపని బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ క్రీస్తే మరణము నుండి నిర్ధారణ చేసి జీవనమును అక్షయమును కూడా సువార్త వలనే వెలుగులోనికి వచ్చి ఉన్నది. ఎలాగో క్రీస్తు మనలను ఎలా పిలుచుచున్నాడు? సువార్త ద్వారాగా పిలుచుచున్నాడు. ఆయన రక్షణ పరిశుద్ధమైనది. పరిశుద్ధత వలనే ఆయన మనలను పిలుచుచున్నాడు. మనము వాటన్నిటిని కూడా మనమే తిరస్కరించుచున్నాం. నిజమైన మారు మనసును కలిగి ఉండాలి. నిజమైన యేసుక్రీస్తు మన ప్రభువు, సజీవమైన దేవుడు మన దేవుడు. రాడో రప్పో కాదు, మనం ఎప్పుడును కూడా సజీవము కలిగిన దేవునిని మనము ఆరాధించాలి. ఆయన మనలను రక్షణ పొందమని చెప్పుచున్నాడు. సమస్త భూజనులారా నా యొద్దకు వచ్చి మీరు రక్షణ పొందిడి అని అంటున్నాడు. కానీ మనం రక్షణ పొందేవారుగానే ఉంటున్నామా? మనం ఆయన మనలను పిలుస్తున్నాడు. పిలిస్తే మనము తలుపు తీసేవారుగానే ఉంటున్నామా? లేకపోతే విశ్వాసమును కలిగి ఉంటున్నామా? అవిశ్వాసమును కలిగి ఉంటున్నామా? మనం ఒక్కసారి ఎప్పుడైనా సరే మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ప్రతి ఒక్కరి హృదయంలోని దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. కానీ మనం దేవుడు చూస్తున్నాడనే భయము కంటే మనుషులు చూస్తున్నారనే భయముని ఎక్కువ కలిగి ఉన్నాం. అప్పుడైనా సరే మనం నడతను శుద్ధి చేసుకుంటున్నామా? ఏదో ఒకలాగా మన హృదయమును మనం శుద్ధి చేసుకుంటున్నామా? కానీ దేవుని యందు మనం భయమును భక్తిని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏమిటి, నేను దేవుని యందు ఎంత నమ్మకమును కలిగి ఉంటున్నాను, ఎంత విశ్వాసమును కలిగి ఉన్నాను, దేవుని కృప నా మీద ఎంతలాగా కాచి కాపాడాడంటే నేను తిరిగి దేవునికి ఏమి చెల్లించుకొనిచుంటున్నాను, ఏమి కృతజ్ఞతను కలిగి ఉంటున్నాను అనేదే మనం కలిగి ఉండాలి. అంతే తప్ప కానీ దేవుడు నన్ను కాచి కాపాడేశాడు, నేను చచ్చిపోయిన దాన్ని దేవుడు నన్ను